బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్ అయ్యారు. చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ్ను చెన్నైలోని యాంటీ నార్కోటిక్ విభాగం విచారించింది. మెడికల్ టెస్ట్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు. శ్రీరామ్ పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్. శ్రీదేవి ఈరోజు తమిళ ఇండస్ట్రీ స్టార్టింగ్ బయటకు వచ్చిన తమిళ ఇండస్ట్రీ నుంచి, ఎందుకంటే ఇప్పటి వరకు డ్రగ్స్ వాటి మూలాలు ఎప్పుడు టాలీవుడ్ చుట్టూ తిరుగుతూ ఉండేది. అలాంటిది మొట్టమొదటిసారి కోలీవుడ్ లో అంటే తమిళ ఇండస్ట్రీకి సంబంధించి ఒక డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడం, అందులో ఒక సినీ నటుడు అరెస్ట్ కావడం అనేది అక్కడ ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే మనము తమిళ నటుడు శ్రీరామ్ అంటే ఆయన తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు మనం తమిళంలో రోజా కూటం అని చేశారు, దాని తెలుగులో రోజా పువ్వులు అని చెప్పేసి మనకి అప్పట్లో రిలీజ్ చేశారు. అలాగే తెలుగులో లై, దడ ఇట్లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. పోలీస్ అనేటువంటి సినిమాల్లో హీరోగా చేశారు. అంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా శ్రీరామ్ సుపరిచితుడే. ఆయన వచ్చేసి ఈ రోజు తమిళనాడుకి చెందినటువంటి నార్కోటిక్ యాంటీ నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన బ్లడ్ టెస్ట్ అవన్నీ అంటే చెక్ చేస్తే దాంట్లో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసు చాలా అంటే నా శ్రీరామ్ అరెస్ట్ అనేది ఒక సినిమాను తలపించేలాగా ఒక కీలక ఘట్టంగా చెప్తున్నారు సినీ వర్గాలు. ఎందుకంటే డ్రగ్స్ కి సంబంధించి తమిళనాడు రాజకీయ పార్టీ అనేటువంటి ఏడీఎంకే ఒక కార్యకర్త ప్రసాద్ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ కేసులో. అతన్ని విచారించే సందర్భంలో అతను శ్రీరామ్ పేరును వెల్లడించాడు. అసలు ఊహించిన ఈ పేరు రావడంతో ఇప్పుడు చెన్నై పోలీసులు మొత్తం తమిళ ఇండస్ట్రీ పైన చూసింది. అప్పుడు శ్రీరామ్ అరెస్ట్ చేసేసి ఆ విచారణలో ఆయన చెక్ చేస్తే ఆయన బ్లడ్ లో డ్రగ్స్ ఆనవాళ్ళని గుర్తించారు. దీనిపైన అంటే కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ టెస్ట్ నిర్వహించారు. అంటే డ్రగ్స్ కేసులో ఎప్పుడైతే పాజిటివ్ రిజల్ట్ రావడంతో ఇప్పుడు శ్రీరామ్ అయితే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మరి ఈ కేసులో ఇంకెంతమంది సినీ ఇండస్ట్రీ సంవత్సరాలు బయటకు వస్తారనేది డిస్కషన్ పాయింట్ అవుతుంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.